బండి ఆది సురేంద్ర, రెల్లి మేధావుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. అదేవిధంగా ఈరోజు నాతో పాటుగా మా రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షులు సోమి కమల్ గారు, అదేవిధంగా రెల్లి మేధావుల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ నిమ్మకల్ రామమూర్తి గారు, కోర్ కమిటీ సభ్యులు మీసాల ఏడుకొండల గారు, మరియు కోర్ కమిటీ సభ్యులు ధనాల శ్రీనివాస్ గారు, మరియు రెల్లి మరియు వాటి ఉపకులాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన లీడర్లందరితోనూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా తెలుసు, ఈ మధ్యనే అసెంబ్లీలో తీర్మానం చేయబడినటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్లు ఎంత అశాస్త్రీయంగా, ఎంత అన్యాయంగా, అంటే వెనుకబడిన వర్గాలు కానీ, వెనుకబడిన జాతులు కానీ ఇంకా ప్రపంచం మీద కనబడకూడదు, విద్యా ఉద్యోగ సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో ఎవరైతే ముందంజలో ఉన్నారో, ఎవరైతే అభివృద్ధి సాధించి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇంకా అభివృద్ధి చెందాలి, వాళ్ళు మాత్రమే సమాజంలో ఉండిపోవాలి అన్నటువంటి దురుద్దేశంతో ఈ విభజన కార్యక్రమాన్ని చేపట్టారు. ఓటు బ్యాంకే ముఖ్యం, ఓటు బ్యాంకు జాతులే మాకు ముఖ్యం, వారిని మాత్రమే మేము పరిశీలనలోకి తీసుకుంటాం, అభివృద్ధి చెందని ఆర్థిక అండదండలు లేని ఏ జాతుల వైపు కూడా మేము కన్నెత్తి కూడా చూడమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొకసారి నిరూపించుకుంది. దానికి నిదర్శనం అట్టడుగున ఉన్నాము అని గమనిస్తూ, అట్టడుగున ఉన్నారు అని ప్రస్తావిస్తూ, అట్టడుగు వర్గానికి చెందినవారు అని పదే పదే రెల్లీల కోసం చెబుతూ ఈరోజు 1% వారు కేటాయించడం, ఆ 1%తోనే రెల్లీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము అని నమ్మశక్యం లేని మాటలు మాట్లాడటం ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందింది. అదేవిధంగా చూసుకుంటే కేవలం అర్జీల మీదనే, అంటే ఒక కమిషన్ వేసిన తర్వాత ఆ కమిషన్ రాష్ట్ర స్థాయిలో అయితే రాష్ట్ర స్థాయిలోను, జిల్లా స్థాయిలో అయితే జిల్లా స్థాయిలోను, జాతీయ స్థాయిలో అయితే జాతీయ స్థాయి కమిషన్లు అయితే జాతీయ స్థాయిలోను పర్యటించి పరిశీలించి పూర్తి స్థాయిలో స్థితిగతుల మీద అవగాహన కలిగిన తర్వాత ఒక నివేదికను తయారు చేసుకున్న తర్వాత ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించడం అనేది పరిపాటి. ఇప్పటి వరకు వేసిన కమిషన్లన్నీ కూడా ఈ విధంగానే జరిగింది. బహుశా కేవలం అర్జీలు స్వీకరించి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక ఏసీ రూమ్లో కూర్చొని అర్జీలు స్వీకరించి కేవలం అర్జీల మీదనే ఈ విభజన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏసీ రూమ్ నుంచి ఒక్క అడుగు బయటపడకుండా, ఏ దళిత వాడని సందర్శించకుండా, ఒక్క రెల్లి వాడని కూడా, రెల్లి జాతి వారిని కూడా పలకరించకుండా, వారి స్థితిగతులను పూర్తిగా అధ్యయనం చేయకుండా, కేవలం 2011 లెక్కలు, అంటే 2011 లెక్కల ప్రకారంగా, అది కూడా 1991లో ఏ లెక్క అయితే ఉందో అదే 2011లో చూపించి ఆ బోగస్ లెక్కల మీదే ఇప్పుడు వర్గీకరణకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది, అదే కొనసాగింపు చేసింది. విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రంగాలలో ఒక గణాంకాలు లేవు. ఏ ఆఫీసుల్లో, ఏ విద్యా వ్యవస్థల్లో, ఏ సంస్థల్లో ఈ ముఖ్యమైనటువంటి 59 కులాల్లో ముఖ్యమైనటువంటి 3 వర్గాలకి చెందిన వారు ఎంతెంతమంది ఉన్నారు అనే కనీస లెక్కాపత్రం లేకుండా, అసలు సమగ్ర కులగణన లేదు, సమగ్ర జనగణన లేదు, ఎటువంటి ఆలోచనలు లేకుండా, ఈ కుల సంఘ నాయకులతో సంప్రదింపులు లేకుండా, ఎటువంటి ఒక నా పేరు నిమ్మకాయల రామమూర్తి, రెల్లి మేధావుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ముఖ్య సమస్య వర్గీకరణ. మా రెల్లి జాతి గురించి ముందుగా ఒక్క మాట చెప్పదలుచుకున్నానండి.
జాతుల్లో దళిత జాతుల్లో అట్టడుగు జాతి మా రెల్లి జాతి. మా ముఖ్యమైన వృత్తి పారిశుద్ధ్యం. చంద్రబాబు నాయుడు గారు మా చీపుర్లు పట్టుకొని ఉడుస్తూ ఫోటోలు దిగడం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి మా జాతిలో పుట్టాలని చెప్పి ఎలక్షన్ల ముందు మాటలు ఇవ్వడం, దీనివల్ల మా కులానికి అభివృద్ధి చెందదండి. మా కులం అభివృద్ధి చెందాలంటే మాకున్న పర్సంటేజ్ వర్గీకరణ రిజర్వేషన్ పర్సంటేజ్ శాతాన్ని పెంచితే మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుందండి. వర్గీకరణ ఏ విధంగా చేశారయ్యా అంటే మోస్ట్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఏ గ్రూప్, ఆ ఏ గ్రూప్లో మా రెల్లి జాతి ఉంది. నెక్స్ట్ బ్యాక్వర్డ్ క్లాస్లో మాదిగా. మూడో ప్రక్రియ రీసెంట్లీ రిలేటెడ్ బ్యాక్వర్డ్ క్లాస్. ఈ 3 వర్గాల్లో చేశారు. వారే చెప్తున్నారు మోస్ట్లీ బ్యాక్వర్డ్ క్లాస్ రెల్లి జాతి అని. అయితే అంబేద్కర్ గారి ఆశయాలు ఏమిటండి? దేనికోసం అండి రిజర్వేషన్ ఫలాలు ఇచ్చింది? దళితుల్లోని ఆఖరి వ్యక్తి వరకు కూడా రిజర్వేషన్ ఫలాలు అందాలి అన్నది అంబేద్కర్ గారి ఆశయం. మేము 10 లక్షలపై చిలుకు మేము ఉంటే నిన్న పవన్ కళ్యాణ్ గారి అసెంబ్లీలో 1,32,000 1,35,000 అని చెప్పి మమ్మల్ని ఇంకా నిరసించేటట్టుగా, మా జాతి ఇంకా వెనకబడిపోయేటట్టుగా అసెంబ్లీలో చెప్పడం మాకు చాలా బాధాకరంగా అనిపించింది. ఏదైనా మా జాతిని అభివృద్ధి పరచాలి, ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశం ఉందా లేదా? మమ్మల్ని ఇలాగే పారిశుద్ధ కార్మికులుగానే 90% ఉన్న మా పారిశుద్ధ కార్మికులు ఇలాగే అణగారేటట్టు చేస్తారా? రాజకీయ, సామాజిక, ఆర్థిక పరంగా మా జాతిని అభివృద్ధి పరిచే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందన్న ఆశతోటి మా రెల్లి జాతి యావత్తు ఈ కూటమిని ఓటేశారండి. నమ్మి ఓటేశారు. పవన్ కళ్యాణ్ గారి మాటలకు నమ్మి ఓటేశాం. చంద్రబాబు గారి నా మాటలకు నమ్మి మేము ఓటేసాం. అయితే ఈరోజు మాకు చూపించింది ఏంటండి? యథాతథా ప్రజా ఏదంతా అన్నట్టుగా సేమ్ 1%, 1%, అది కూడా రోస్టర్ పాయింట్లో ఆడవాళ్ళకి లేకపోతే బి పాయింట్లోకి వెళ్ళిపోతుంది. మగవాళ్ళకి లేదు. మగవాళ్ళకి అంతే అలాగే అడగారిపోవాల్సిందేనా? దయచేసి